శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు సూర్య ఉదయం ఆదివారం సంపూర్ణ అమావాస్య తిథి ఉంటుంది. శక్తివంతమైన ఈ అమావాస్య తిథికి పెద్దవాళ్ళు, పితృదేవతల యొక్క ఆశీర్వాదం, కుటుంబపరమైన అందరికీ సహకారంతో సంతోషంగా అడుగులు వేస్తూ ముందుకు పోవాలి. మొట్టమొదట మనకు అమావాస్య తిథి అంటే పితృదేవతల యొక్క మనం తలుచుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్న కుటుంబానికి చాలా వరకు కష్టాలు అనేది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుందని చాలా జ్యోతిష శాస్త్రమయందు చెప్పబడుతున్నది. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో ఈ అమావాస్య గడియలు రావడం, చంద్రుడు 7వ రాశిలోకి రావడం, చాలా జాగ్రత్తగా ప్రశాంతతగా దైవ కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే మీకు తోచిన ఆధ్యాత్మిక దాన ధర్మాలు చేసుకోవడానికి కూడా ఈరోజు వీలుంటుంది. మొట్టమొదట ప్రత్యేకం ఏమిటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉన్నాయి. బుధ గ్రహం నీచ భంగంలో ఉండడం, శుక్రుడు కలవడం, శనితో ఉండడం వల్ల 9వ స్థానం అంటే తులారాశికి 9వ స్థానం భాగ్యస్థానం, అలాగే ధన సంపాదన విషయము, ఖర్చు, ఈ రెండిటి మధ్య చాలా నలుగుతూ ఉంటారు. తెలియని అప్పులు చేసినందువల్ల దాన్ని తీర్చలేక కొద్దిగా విమర్శనలు, ఇబ్బందులు అధిగమించాల్సిన సమయం ఆసన్నమైనది. అందువల్ల జాగ్రత్తగా దాన్ని అధిగమించాలి అంటే కొత్త ఆలోచనల ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన మన అనుభవాల ద్వారా వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, కుటుంబపరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్నవారు కానీ మీరు కొత్త ఆలోచన ద్వారా దాన్ని సంపూర్ణంగా మీ నుంచి దాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా ఆడంబరమైన అంటే ఎక్కువగా ఉత్సాహంగా డబ్బులు ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా మన కోరికలు తీర్చుకోవడానికి చాలా వస్తువులు కొనుక్కోవడం, చాలా వెనుక ఎటువంటి ఆలోచన లేకుండా రాబోతున్న సంపద గురించి ఆలోచించుకొని ఉన్న సంపదని ఖర్చు చేయించుకోవడం వల్లనే ఇలాంటి కొద్ది మందికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్త అండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనకు సూర్యగ్రహం కానీ బుధ గ్రహం కానీ బయటికి రావడానికి ఇంకా ఒక 6 నెలల నుంచి 7 నెలలు పడుతుంది. కాలసర్ప దోషం నుంచి బయట రావాలి. అన్ని గ్రహాలలో బుధుడు, శుక్రుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళు మాత్రమే బయట వచ్చినప్పుడు ఈ కాలసర్ప దోషం అనేది తగ్గుముఖం పడుతుంది. ప్రత్యేకంగా ఆరోగ్యంలో నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు కానీ, అలాగే మానసికంగా మీకు తలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవుతూ ఉంటుందండి. అందువల్ల కంటి చూపు గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ఎక్కువగా ఒత్తిడిలో లోనవ్వడం కానీ ఇదన్నీ గ్రహాల రీతిగా జరుగుతున్నది.